మ్యూట్లో ఉన్నట్టున్నారు చూడండి. లేదు లేదు మ్యూట్ లో లేదు. రైట్, ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఆ కుర్రాడు ఎవరైతే చనిపోయాడో అతను బెట్టింగ్ వల్ల చనిపోయాడు అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ అతను బెట్టింగ్ వల్ల కాదు చనిపోయిందని చెప్తా ఉన్నారు. 40 కోట్ల శేఖర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అతనికి బెట్టింగ్ ఆడే అలవాటు ఉంది, ₹1 కోటి బెట్టింగ్ కట్టాడు అని. ఇక దానికి సంబంధించి ఒక మంచి కథ నల్లారు. పోలింగ్ స్టేషన్ ఎన్ని అబద్ధాలు వండి వార్చినా సైలెంట్ గా విన్నాను కదా. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం. శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడియండి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడియండి. గురించి మాట్లాడతారు, మీ గురించి వాస్తవాలు బయటకు వచ్చే మాత్రం మీకు ఆగదు సార్. బెట్టింగ్ వల్లే చనిపోయాడు అనేటువంటిది శేఖర్ రెడ్డి గారు స్పష్టంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు బెట్టింగ్ వల్ల చనిపోయిన అతని కోసం పరామర్శకు వెళ్ళారు. వీళ్ళ వల్ల ఇద్దరు చనిపోయారు ఆ పర్యటనలో. వీళ్ళ ఆ ఓదార్పు యాత్ర అని చెప్పి ఆ బెట్టింగ్ ప్రోగ్రామ్ లో వెళ్ళినటువంటి ఆ పర్యటన వల్ల ఇద్దరు చనిపోయారు. దానికి వీళ్ళే బాధ్యులు. మరి దానికి ఎవరు సమాధానం చెప్తాడు? కాబట్టి అడ్డుకున్నందుకు వరప్రసాద్ అనే దళిత యువకుడిని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి గుండు గీశారు. అప్పుడు మీ నోరు ఏమైపోయింది? అప్పుడు మీరు ఏ గుడ్డిగాడికి పళ్ళుతో అవుతా ఉన్నారు చెప్పండి. భారతదేశంలో ఎప్పుడైనా ఇంత దారుణమైన ఘటన విన్నావా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విన్నాం. ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక డాక్టర్ ఎండి డాక్టర్ ని పట్టుకొని రోడ్డు మీద బట్టలు ఇప్పదీసి చేతులు వెనక్కి కట్టి ఆటోలో వేసి కాళ్ళకాడ మనం కూర్చునే కాళ్ళకాడ పడేసి తీసుకెళ్లేటువంటి మీరు కూడా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉన్నాయి. మీరు లేక ప్రజల పరంగా మాట్లాడడానికి ఏ అంశాలు లేక ఎవరెవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారిని చూసుకుని ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా అనేక మంది చనిపోతా ఉన్నారు. మీ మనసులో ఉన్నటువంటి బాలాగారు కంక్లూడ్ చేయండి. బాలాగారు కంక్లూడ్ చేయండి. సార్, ఒకటి అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ కూర్చున్న ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా తెలుసు పోలీసు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని చెప్పేసి అని. ఒకటి డిబేట్లో మీరు కూర్చొని మాట్లాడుకోండి, నో డౌట్, అంత తప్పులేదు. కానీ ఆ పరిస్థితి మీకు వస్తే ఏంటి పరిస్థితి?